అందరికీ నమస్కారం. బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు విజయవాడలో 4 రాష్ట్రాల జాతీయ బీసీ చైతన్య సమితి ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయబడింది. దీనికి బీసీ మహాసంకల్ప సభ ఒక నామకరణం చేసి బీసీలు అందరం కూడా కొన్ని మాకు పరిష్కారం కాని డిమాండ్, ఇప్పుడేమి ఈరోజు పుట్టుకొచ్చిన డిమాండ్లు కాదు, దశాబ్దాల కాలం నుంచి డిమాండ్లు అవన్నీ మీకు అందరూ కూడా తెలుసు. ఓబీసీ కులగణన కానీ, ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కానీ, కేంద్రంలో మంత్రిత్వ శాఖ కానీ, బీసీ రక్షణ చట్టాలు కానీ, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో బీసీల జనాభా దామాషా ప్రకారం ఓటా కానీ, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కానీ, అదేవిధంగా ప్రతి జిల్లాలో బీసీ ఎంప్లాయీస్ ఉన్నతాధికారుల పోస్టులో బీసీ ఎంప్లాయీస్ కూడా 50% ఇవ్వాలని, ఇటువంటి అంశాలపైన లీడర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఈ డిమాండ్లన్నీ సాధన కోసం పాలకులారా ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకోండి. ఏ వర్గాలకు రాజ్యాధికారం లేదో, ఏ వర్గాలకైతే హక్కులు లేవో, ఏ వర్గాలు రాజ్యాధికారంగా దూరంగా ఉన్నాయో ఆ లెక్కలన్నీ మీకు తెలుసు. కానీ మీకు తెలిసినా కూడా ఏదో దాటి వేసే ధోరణిలో ఉంది తప్ప మీరు కూర్చొని ఈ సమస్యలు ఎందుకు పరిష్కరించలేరు, ఎందుకు పరిష్కారం కావడం లేదు, మీరు అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగాలతో నివేదన తెప్పించుకొని ఇప్పుడైనా మాట్లాడండి. ఒక ఉదాహరణ చెప్తున్నాం. బీసీ లేక స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎందుకు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఒకసారి 24% ఎందుకు ఉంటుంది, ఒకసారి 34% ఎందుకు ఉంటుంది, తర్వాత దాన్ని ఎందుకు మార్పు చేస్తారు అంటే బీసీల విషయాలంటే మీకు చట్టభద్రత ఉండదా, బీసీల అంశాలంటే మీరు ఒక కమిట్మెంట్ గా ఒక సిస్టమేటిక్ గా ఎందుకు తీసుకురాలేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ విధానాలపైన అదేవిధంగా పక్కన తమిళనాడు రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ యొక్క రిజర్వేషన్ ఒక స్ఫూర్తిదాయకం. అటువంటి విధానాలపైన రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. వీటన్నిటికి కూడా మా కేడర్ అంతా ఈ రోజు 4 రాష్ట్రాల నలుమూల నుంచి వచ్చేటువంటి కేడర్ అందరి సమక్షంలో ఈ రోజు మేము ఒక ఏకైక తీర్మానం చేసుకున్నాము. ఆ తీర్మానమే రేపు 2026 డిసెంబర్లో విజయవాడలో భారీ బహిరంగ సభకు పిలుపునిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నవి. ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాం. రాజ్యసభ ఎన్నికల్లో కూడా ద్రోహం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం ఎంత అన్యాయం. ముఖ్యమంత్రి కాదు కదా, తెలుగు రాష్ట్రాల్లో కనీసం డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా డిప్యూటీ ముఖ్యమంత్రులైన తెలుగు రాష్ట్రాలలో ఏర్పాటు చేసి బీసీల యొక్క విధానానికి ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాం. రాజ్యసభ సీట్లు బీసీలుగా కోటా ఉండదు. అదేవిధంగా పార్లమెంటులో విషయాలు ఉండవు. ఎక్కడ పోయినా కూడా మామూలుగా ఈ పాలకులు బీసీలను అణచివేస్తున్నారు. దీనికి ప్రతి ఒక్క బీసీ వర్గం ఇప్పుడు కళ్ళు తెలిసిందని, తద్వారా మా యొక్క విధి విధానాలతో కమిటీల ఆధ్వర్యంతో మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటామని, మా ఉద్యమాలను మేమే నడుపుకుంటామని, అదేవిధంగా బీసీల కోసం పనిచేసే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.